everyone. So Nowmax Infotainment viewers అందరికీ నమస్తే. అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉన్నారు అని అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఒక 2 months నుంచి COVID-19 వైరస్ మూలాన అందరం కూడా చాలా 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 ఇబ్బంది పడుతున్నాము. సో బయట చూస్తే ఎంతో మంది పాపం ఈ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీలైనంత త్వరగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చి ఏదైనా వ్యాక్సిన్ వచ్చి అందరం కూడా అతి త్వరలో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతామని అనే బిలీఫ్తో ఉన్నాము. ఖచ్చితంగా అతి త్వరలో మనం ఆ గుడ్ న్యూస్ డెఫినెట్గా వింటాము. సో అంతవరకు మాత్రం ప్లీజ్ వీలైనంత ప్రికాషన్స్ తీసుకొని ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ నేను ఈ టాపిక్లోకి ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలేదు బికాజ్ ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ ఆస్పైరింగ్ యాంకర్స్. సో యాంకరింగ్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అన్న థాట్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం చిన్న డిస్కషన్ లాగా అనుకోండి. సో ఆ టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. డెఫినెట్గా ఆస్పైరింగ్ యాంకర్స్ అందరికీ కూడా మన నౌమాక్స్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్. ఎన్నో 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 విషయాలు మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో నేను నా వరకు వచ్చి దిస్ ఇస్ యాంకర్ శిరీష. 2016 నుంచి నేను ఈవెంట్ ఫీల్డ్లో ఒక హోస్ట్గా ఉంటూ ఉన్నాను. సో ఇట్స్ బీన్ 4 years సిన్స్ ఐ గాట్ స్టార్టెడ్ విత్ దిస్ బ్యూటిఫుల్ ప్రొఫెషన్. ఆల్రైట్, సో యాంకరింగ్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎస్, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ COVID-19 ఈ అందరికీ ఒక రకమైన హాలిడేస్ అని మెన్షన్ చేయడానికి ఇబ్బందిగానే ఉన్నా, బట్ తప్పట్లేదు. సో ఈ గ్యాప్లో మీరందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే ఒక చక్కటి అవకాశం డెఫినెట్గా వచ్చింది అనే చెప్పాలి. ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దట్ ఈజ్, సో మ్యాక్సిమం మనం ఇంట్లోనే ఉంటాం. ఏం చేయాలి, ఎలా బోర్ కొడుతుంది, లూడో ఆడదామా, పబ్జీ ఆడదామా, లేకపోతే ఇంకా 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 చాలా మంది నాలాంటి వాళ్ళు టిక్ టాక్స్ అవి చేస్తూ ఉంటారు, లేదా కుకింగ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఫైన్, చాలా మంచి టైం పాస్ అవుతూ ఉంటుంది వీటన్నిటి మూలాన. వేరాజ్ ఒక యాంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే మీరు ఒక సర్టెన్ టైం ఓన్లీ యాంకరింగ్ వరకు పెట్టుకోండి. ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఇలానే వీడియో చేయండి. ఈ వీడియోలో మీరు చేసేది ఏంటి అంటే మీరు ఇంట్లో ఉన్నారు, ఫోన్ ఎదురుగా ఉన్నారు అని కాకుండా ఒక ఈవెంట్లో ఉన్నారు, మీ ఎదురుగా బోలేడంత మంది క్రౌడ్ ఉంది. సో ఆ ఈవెంట్ టాపిక్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈవెంట్ ఇండస్ట్రీలో నేను ఎక్కువ పాయింట్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను బికాజ్ నేను ఇందులో ఉన్నాను కాబట్టి ఐ కెన్ టాక్ బెటర్ అబౌట్ దిస్ రాదర్ దాన్ ఎనీ టీవీ షోస్. సో టీవీ షోస్ గురించి మన టీవీ యాంకర్స్ చాలా మంది మాట్లాడబోతున్నారు త్రూ దిస్ ప్లాట్ఫామ్. సో స్టే ట్యూన్ టు దిస్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్. అండ్ నౌ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇన్ ఆర్ ఈవెంట్ ఇండస్ట్రీ మనకి మొత్తం మెయిన్గా 3 categories ఉంటాయండి ఈవెంట్స్ వరకు. అవి వచ్చి ఫ్యామిలీ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ గవర్నమెంట్ ఈవెంట్స్. సో ఫ్యామిలీ ఈవెంట్స్ అంటే వెడ్డింగ్ ఈవెంట్స్ కావచ్చు, బర్త్డే ఈవెంట్స్ కావచ్చు, సంగీత్, రిసెప్షన్. సో ఇలాంటివన్నీ కమ్స్ అండర్ దే ఆల్ కమ్ అండర్ ఫ్యామిలీ ఈవెంట్స్ అనమాట. అండ్ దెన్ సో థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇలాగే వాగి వాగి, వైరస్ మూలనైతే కాదు, ప్లీజ్ డోంట్ గెట్ స్కేర్డ్. రైట్, అండ్ నా కార్పొరేట్ ఈవెంట్స్ వచ్చేసరికి ఇందులో మనం ఎక్కువ కంపెనీ ఈవెంట్స్ చూడొచ్చు. అంటే డీలర్ మీట్స్ కానీ, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, సో ఇలాంటివన్నీ కంపెనీ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి కార్పొరేట్ ఈవెంట్స్ కిందకు వస్తాయి. అండ్ గవర్నమెంట్ ఈవెంట్స్ ఆబ్వియస్లీ ఎక్కువ మనం పొలిటికల్ ఈవెంట్స్ని ఇందులో మనం చూడొచ్చు. సో ఈ 3 కాన్సెప్ట్స్ని మీరు మెయిన్గా తీసుకోండి. ఒక ఫ్యామిలీ ఈవెంట్లో ఉంటే మీరు ఎలా హోస్ట్ చేయొచ్చు అనేది చూస్తే గనక, సో కార్పొరేట్ ఈవెంట్ అనేది ఫ్యామిలీ ఈవెంట్ అనేది బేసిక్గా ఒక ఫ్రీ స్టైల్ ఈవెంట్ లాగా మనం అంటే ఫ్రీ స్టైల్ యాంకరింగ్ మనం క్యారీ చేయొచ్చు.
సో రైటింగ్ లాగా యాక్టింగ్ లాగా ఇందులో కూడా ఫ్రీ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీరు చాలా చిల్ మోడ్లో, చాలా ప్రశాంతంగా, చాలా యాక్టివ్గా, చాలా నార్మల్ లాంగ్వేజ్తో మీరు ఈ ఈవెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. లైక్ మన ఓన్ ఫ్యామిలీ లాగానే మనం తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ అలా తీసుకోవడమే మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు ముందుగా. సో ఒక మన ఫ్యామిలీ ఈవెంట్లోనే మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనే విధంలోనే మీరు అదర్ క్లయింట్ ఈవెంట్స్లో కూడా మీరు చేస్తే అది మీకు ఈజీగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అరే వీళ్ళు ఏదో మన ఫ్యామిలీలో వాళ్ళే అన్నట్టుగా ఉన్నారే, చాలా బాగుంది అనే ఒక మంచి ఒపీనియన్ క్లయింట్కి క్రియేట్ చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. సో అలా చేస్తే ఎలా ఉంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్లో మీరు ఎక్కువ గేమ్స్ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళతో బ్యూటిఫుల్ డాన్సెస్ వేయించడం, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటూ ఉంటాయి. సో గేమ్స్ ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో నెంబర్ ఆఫ్ యాంకర్స్ ఈ కాన్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. సో చాలా గేమ్స్ ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేస్తుంటారు. సో మీరైతే ఎలాంటి గేమ్స్ ఆర్గనైజ్ చేస్తారు అనేది మీరు ఆలోచించుకోండి. సో లైక్ క్రియేట్ ఆన్ యువర్ ఓన్. మీ క్రియేటివిటీ కూడా చాలా అవసరం ఇక్కడ. సో మీరు ఎటువంటి డిఫరెంట్ గేమ్స్, ఎలాంటి న్యూ గేమ్స్ మీరైతే ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది మీరు ఆలోచించండి. ఆ విధంగా మీరు ట్రై చేయండి. సిట్ అండ్ అనలైజ్ అబౌట్ దాట్. సో అది మీరు ఫోన్ ముందర కూర్చుని ఒక ఫ్యామిలీ ఈవెంట్ అయితే మీ స్టైల్ ఆఫ్ యాంకరింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు ట్రై చేయొచ్చు. అండ్ దెన్ కార్పొరేట్ ఈవెంట్ వచ్చేసరికి చాలా ఫార్మల్గా ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ మీకు అక్కడ ఈవెంట్ ఫ్లో ఇస్తారు. లైక్ యుల్ హ్యావ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ కంటెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ ఇంట్రొడక్షన్స్ ఏంటి, అవేంటి ఇవేంటి, ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్. అక్కడ యూ నీడ్ టు హ్యావ్ గ్రిప్ ఆన్ లాంగ్వేజెస్. బేసిక్గా మన వరకు అంటే తెలుగు స్టేట్స్లో అయితే తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ కొంతవరకు. సో ఈ 3 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉండడం ఎంతైనా అవసరం. సో మీకు దొరికిన ఈ టైంని మీరు ఖచ్చితంగా లాంగ్వేజెస్ ని ఇంకా బెటర్గా మీరు మాట్లాడగలిగే స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా అందరికీ తెలుగు వచ్చి ఉంటుంది, మ్యాక్సిమం చాలా మందికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, హిందీ. సో దీన్నే ఇంకొంచెం పదును పెట్టే ప్రయత్నం మీరు చేయండి. లైక్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా మంది ఇంగ్లీష్ టీచింగ్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. గో త్రూ దెమ్. మన నౌ మ్యాక్స్ ఇన్ఫర్టైన్మెంట్ వాళ్ళు కూడా త్వరలోనే ఈ వీడియోస్ అన్ని డెఫినెట్గా రిలీజ్ చేస్తారు. సో స్టే ట్యూన్. అవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. కార్పొరేట్ ఈవెంట్స్కి అవన్నీ చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ లాంగ్వేజెస్ మీద గ్రిప్ సాధించండి. అండ్ గవర్నమెంట్ ఈవెంట్స్ వచ్చేసరికి మనం ఎలా అంటే చాలా వినయంతో మనం ఈవెంట్ అంతా కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బికాస్ వీ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ లైక్ చాలా హై క్యాడర్ పీపుల్ మనకి ఈ ఈవెంట్స్లో మన ఎదురుగా ఉంటారు. అంటే పీపుల్స్ లీడర్స్ చాలా మంది ఉంటారనమాట. సో వాళ్ళందరికీ మనం అట్మోస్ట్ రెస్పెక్ట్తో మనం ఖచ్చితంగా ఈ ఈవెంట్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది డిఫరెంట్ ఈవెంట్స్. సో ఈ వివిధ రకాల ఈవెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది మీరు మిర్రర్ ముందర నుంచునో లేకపోతే వీడియో తీసుకున్నట్లయితే మీకు తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎలా చేస్తున్నారా అనేది. సో వీడియో తీసుకునో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మనకి ఎప్పుడైతే లాక్డౌన్ వదిలి మనకి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే రోజులు వస్తాయో అప్పుడు మీకు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఆడిషన్కి పిలిచినా మీరు ది బెస్ట్ ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా మీకు అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఈవెంట్ ఇండస్ట్రీలో కూడా నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మన నౌ మ్యాక్స్ ఇన్ఫర్టైన్మెంట్ వాళ్ళు కూడా మీకు డెఫినెట్గా ఈ కాంటెస్ట్ అవి పెడుతూ ఉంటారు. సో ఆ టైంలో మీరు ఈ ఆడిషన్స్ అవి అటెండ్ అయితే ఖచ్చితంగా మీరు మీ స్కిల్ని ప్రూవ్ చేసుకోగలిగితే మీకు బోలెడ్ అనే ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉంటాయి. సో ఈవెంట్ ఇండస్ట్రీ ఏంటి, అందులో ఎన్ని రకాల ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. సో అందులోకి వెళ్ళడానికి సోర్స్ ఏంటి అనేది నేను బ్రీఫ్గా ఆల్రెడీ చెప్పేశాను కదా. తర్వాత యాజ్ అన్ యాంకర్ మీరు ఆన్ స్టేజ్ ఉండగా
వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అన్ యాంకర్ అనేది నేను చాలా కట్ షార్ట్లో సింపుల్గా చెప్పేస్తాను. ఒక యాంకర్గా మీరు ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు మీ ఎదురుగా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బీట్ 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000, 3000 క్రౌడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో అందరూ ఖచ్చితంగా మీ వైపు అటెన్షన్ పే చేయాలి అనే థాట్ మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క చోట ఇప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 3000, 4000 క్రౌడ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ టైంలో ప్రతి ఒక్కరూ మీ వైపు అటెన్షన్ ఉంచాలి అనుకునే కన్నా మ్యాక్సిమం క్రౌడ్ మన వైపు అటెన్షన్ ఉంచి తీరాలి అనే పర్స్పెక్టివ్తో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు దానికోసం మీకు కావాల్సింది ఏంటి అంటే బేస్ వాయిస్ డెఫినెట్గా. సో మీ వాయిస్లో ఒక బేస్ ఉండేలాగా, ఒక కమాండ్ ఉండేలాగా చూసుకోండి. సో వన్స్ మీరు ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ ఈవెంట్ అయినా సరే హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ లాంటి వర్డ్స్తో స్టార్ట్ చేయడం అనేది చాలా కామన్. సో అవి ఇంట్రడక్షన్ వర్డ్స్ అనమాట. అక్కడే మీరు క్రౌడ్ని మీ వైపు తిప్పుకునే ఇది ఉంటుంది. సో అది ఎలా, ఆ మాడ్యులేషన్స్ ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ యూ. ఫ్యామిలీ ఈవెంట్ తీసుకుంటే వీ కెన్ బీ లైక్ లౌడర్, ఎంత హై పిచ్లో అయినా మనం చేయొచ్చు. యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ ఫ్రీ స్టైల్ మనం క్యారీ చేయొచ్చు. వేరాస్ కార్పొరేట్ ఈవెంట్స్ వచ్చేసరికి మన వాయిస్లో బేస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక మినిమల్ లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీ ఈవెంట్స్ వచ్చేసరికి యూ కెన్ బీ లైక్ హలో, హాయ్, అంత పిచ్లో మీరు ఉండొచ్చు. అదే ఒక కార్పొరేట్ ఈవెంట్ తీసుకుంటే గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో వాయిస్లో బేస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ఫార్మల్ ఇది ఉండాలన్నమాట. అదే ఒక గవర్నమెంట్ ఈవెంట్ తీసుకుంటే యాజ్ ఐ సెడ్ అక్కడ మనకి ఎంతో మంది ఆనరబుల్ గెస్ట్స్ ఉంటారు. సో ఆ టైంలో వేదికను అలంకరించిన పెద్దలకు వాయిస్లో బేస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వినయం, యాజ్ ఐ సెడ్ రెస్పెక్ట్తో కూడిన వాయిస్ మనం క్యారీ చేయాలి. సో ఇది నేను జస్ట్ ఈ మోడిఫికేషన్స్ ఊరికే మీ అర్థం అవడం కోసం నేను చెప్పాను, బట్ యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. అండ్ మైక్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తూ ఉంటాను కొంతమంది ఎలా అంటే ప్రస్తుతం మైక్ అనుకోండి, హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా, సగం మైక్ మౌత్ దగ్గర ఉంటుంది, మిగతా సగం ఇలా వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ టోటలీ రాంగ్. సో మీరు మాట్లాడుతున్నంతసేపు యూ హ్యావ్ టు హోల్డ్ ద మైక్ లైక్ దిస్. మైక్ ఉన్నంతసేపే క్రౌడ్కి మీరు ఆడిబుల్ ఉంటారు. వన్స్ మైక్ తీసేస్తే మీరేం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. సో సగం ఇక్కడ పెట్టి సగం ఇంకెక్కడో పెడితే అది ఇంకా చిరాగ్గా ఉంటుంది. సో మైక్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మైక్లో మనకి సౌండ్ చాలా హై అండ్ లో మాడ్యులేషన్స్ మనకు ఉంటాయి. సౌండ్ ఆపరేటర్స్ విల్ మేనేజ్ దట్. సో అక్కడ మీ వాయిస్ మీరు ఎంతలో పెడుతున్నారు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మీరు ఎలా అంటే ఒక్కసారి మీరు ఆన్ స్టేజ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు అవన్నీ తెలుస్తాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు దొరికిన ఈ వాల్యుబుల్ టైంని మరింత వాల్యుబుల్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. లైక్ నేను చెప్పినట్టుగా ఈ 3 కేటగిరీస్లో మీరు ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ముందర నించుండి, లేదంటే ఇలా ఫోన్తో అయితే ఇంకా బెటర్. రికార్డ్ చేసుకుని మీరు తిరిగి చూసుకుంటే మీకు ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా మీకు ఈజీగా తెలుస్తుంది కూడా. సో ప్రాక్టీస్ చేయండి. అండ్ వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మీ ప్రొఫైల్స్, పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి పంపిస్తూ ఉండండి. అండ్ ఎప్పుడైనా ఆడిషన్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోస్ కానీ ఇవన్నీ ఆ ఆడిషన్స్లో మీరు చూపించడానికన్నా లేదా ఈ ఎక్స్పీరియన్స్ని మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవడానికైనా మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మంచి టైం పాస్ అవుతుంది. అండ్ మీరు దేని గురించి అయితే ఎందులో ఏ ఫీల్డ్లో అయితే మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోదలుచుకుంటున్నారో దానిలో మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకోవడానికి ఇదంతా ఒక మంచి టైం అనుకోండి. సో కీప్ ప్రాక్టీసింగ్. ఇంట్లోనే ఉండండి.
సో త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి యాంకర్స్గా మేమందరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ ప్రాక్టీసింగ్. అస్సలు ఏమాత్రం తగ్గొద్దు. ప్రూవ్ యువర్ సెల్ఫ్. త్వరలోనే ఈ లాక్డౌన్ నుంచి మనం బయటపడిపోయి మనం మళ్ళీ యథావిధిగా మన ఈవెంట్స్లోకి వచ్చేస్తామని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ నౌమాక్స్ ఇన్ఫోటైన్మెంట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ గైజ్. స్టే స్ట్రాంగ్ and keep practicing. Hope to see you soon on screen or on stage. Thank you.